V3 న్యూస్ కు స్వాగతం. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు రజిత. వార్తల్లోని ప్రధానాంశాలు చూద్దాం. అక్రమ నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్ పట్టివేత. ఆయిజా రోడ్లోని రైస్ మిల్లులో 658 రైస్ బ్యాగ్లను సీజ్ చేసిన అధికారులు. తోట ధనుష్ అదృశ్యంపై కేసు ఛేదించిన ఏలేశ్వరం పోలీసులు. కొన ఊపిరితో ఉన్న బాలుణ్ణి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన రక్షక భటులు. బీసీ ఉపాధ్యాయ సంఘం చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపిన బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్. సిపిఎస్ ఈ విధానాన్ని రద్దు చేసి సిఆర్పీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్. మత్తూరు మండల కేంద్రంలో ఘనంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజా కార్యక్రమాలు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ శారద హైస్కూల్ ఉపాధ్యాయ విద్యార్థుల బృందం. ఇక వార్తల్లోకి వెళ్తే, హైదరాబాద్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ సూర్యప్రకాష్, జోగులాంబ గద్వాల జిల్లా సివిల్ సప్లై అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మణికంఠ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్ 658 బ్యాగులను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గద్వాల్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన తోట ధనుష్ బాలుడు అదృశ్యంపై ఏలేశ్వరం పోలీసులు కేసు ఛేదించారు. నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారించగా నిజాలు బయటపెట్టాడు. సమాచారం అందుకుని డిగ్రీ కళాశాల వెనుకల చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాలుని గుర్తించారు. హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి రోజు వచ్చి వెళ్తూ ఉంటాడు. నేను సాయంత్రం 6 స్కూల్ అయిన తర్వాత వచ్చి కనిపించలేదు. తల్లిదండ్రులంతా వెతుక్కొని చివరికి రాత్రి 2 గంటలకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారు సిక్స్ టీమ్స్ పంపించి వెళ్ళడం జరిగింది. కానీ చీకటిగా ఉండి బాగా పొగలు దుప్పులు కూడా కలిపి ఇవాళ ఉదయం కుర్రాడు రక్త గాయాలతో ఏలేశ్వరం డిగ్రీ కాలేజీ అవతల పొగల్లో పడగా చదవడం జరిగింది. ఆ కుర్రాడిని ట్రీట్మెంట్ నిమిత్తం ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ ఇచ్చి కాకినాడ పంపించి కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ పూర్వపరం నశిస్తే వాళ్ళ బంధువుల్లోనే కుర్రాడు సస్పెండ్ వాడిని టార్గెట్ చేస్తే విషయాలు వస్తాయని చూస్తున్నాం. ఫర్దర్గా మీకు డీటెయిల్స్ ఇస్తాం. కుర్రాడు సేఫ్గా ఉన్నాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో బీసీ ఉపాధ్యాయ సంఘం చేపట్టిన ధర్నాకు బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నరాల సుధాకర్ సంఘీభావం పలికాడు. ఈ సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గత సంవత్సరం మే 16న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు పరిష్కారం కాలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో విభాగాలలో మొన్నటి వరకు మన నిజామాబాద్ కలెక్టర్గా పనిచేసిన రవీందర్ రెడ్డి సార్, ఆయన రిటైర్డ్ అయినాక కూడా 3 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. ఎక్కడో ఇక్కడ మా రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయర్ గారు కూడా ఎంపీడీ వారు ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత వారి సేవలు ఎంసీహెచ్ఆర్లో వాడుకుంటున్నారు. ప్రతి దగ్గర మనం ఎక్కడ చూసినా కానీ రిటైర్డ్ ఉద్యోగులను వాడుకుంటున్న దాఖలాలు కానీ రిటైర్డ్ ఉద్యోగులను పక్కన పెట్టిన దాఖలాలు ఎక్కడ కనబడుతున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ యొక్క అవసరం ఎంత అనేది తెలుస్తుంది. పోనీ అదే 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇచ్చినా కానీ కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే అది లేదు. ఈరోజు లక్షల్లో ఖాళీలు పడి ఉన్నాయి. కొన్ని వ్యవస్థలు ఎక్కడ పోయినా మనం చూస్తుంటే ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో గంపెడంత ఫైళ్లు పేరుకుపోయి ఉన్న వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు ఉపాధ్యాయులు లేకపోవడంతో, కొన్ని స్కూళ్ళు ఉపాధ్యాయులు లేక మండలంలో పర్మనెంట్ ఎంఈఓ లేకపోవడం ఎంత ఘోరవంతగా ఈ పరిస్థితి అర్థం పడుతుంది. ప్రమోషన్లు రాకపోవడంతో టెంపరీ హెడ్ మాస్టర్లకు ఎంఈఓలుగా అవకాశాలు ఇవ్వడం, టీచర్లకు ఎంఈఓలుగా బాధ్యతలు ఇవ్వడంతో వారు ఫుల్ ఫ్లెడ్జ్ కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న బర్డెన్స్ అది వాళ్ళు సరైన సమయంలో సరైన డిసిషన్స్ తీసుకోలేని పరిస్థితి ఉంది. ఈ సమయంలో ప్రమోషన్లు రావాల్సిన అవసరం ఉంది, ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది, ఉద్యోగుల యొక్క వయసును 60 సంవత్సరాలకు పెంచాల్సిన అవసరం ఉన్నది. ప్రతి దగ్గర ఇంకా రిక్రూట్మెంట్స్ చాలా అవసరం ఉన్నాయి. అవన్నీ కాకుండా ఇదొకటి మనము మెయిన్ సమస్య ఏంటంటే పెన్షన్ సిపిఎస్ విధానం అనేది అది ఒక బానిస తత్వానికి మనకు రుజువు, అది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు.
ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు పనిచేస్తున్న ఎమ్మెల్యేకే పెన్షన్ ఇస్తున్నప్పుడు 30 సంవత్సరాలు పనిచేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఈ దేశం కొరకు తన రక్తాన్ని చెమటగా మార్చి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంత శ్రమ పడుతున్నప్పుడు ఆయనకు చివరిగా నీకేమీ లేదు అని ఇంటికి పంపడం అనేది చాలా అన్యాయం. ప్రింట్ వ్యవస్థ, పేపర్ వ్యవస్థ అన్నట్టు అంటారు. 4వ భాగమైన ఈ ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయం. ఈరోజు ఎప్పుడో ఇది కొత్తగా కోరుతున్నది కాదు. 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అనేది పాతగా ఉండే. అదేవిధంగా 61 సంవత్సరాలకు కూడా వీళ్ళ వయసు రిటైర్మెంట్ పెంచాలి. ఇంకా చాలా చాలా సమస్యలు ఎక్కడ కూడా చూసినా పిఆర్సీ గత సంవత్సరాల నుండి ఈరోజు చూస్తుంటే ఎక్కడ కూడా ఏం ముడదామన్నా ఏం తినేటట్టు లేము, ఏం కొనేటట్టు లేదన్న పరిస్థితి ఉన్నది. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ కార్యక్రమాలు శ్రావణ మాసంలో పవిత్రమైన శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని స్థానిక మండల కేంద్రంలోని శ్రీ శారదా హైస్కూల్లోని వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాఠశాలకు సంబంధించిన మహిళా టీచర్లు, విద్యార్థినుల తల్లిదండ్రులు, స్థానికంగా ఉండే మహిళలు వరలక్ష్మి పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కె పండరి కరస్పాండెంట్ లక్ష్మప్ప, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో భాగంగా కోటగిరి మండలంలోని సోంపూరు గ్రామంలో కోటగిరి మండల జెడ్పీటీసీ శంకర్ పటేల్, ఎంపీపీ సునీతా శ్రీనివాస్, వైస్ ఎంపీపీ గంగాధర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని మొక్కల్ని నాటారు. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, హరితహారం ప్రోగ్రాం, హరితహారం ప్రోగ్రాం, హరితహారం ప్రోగ్రాం, హరితహారం వర్ధిల్లాలి, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, హరితహారం. మెదక్ జిల్లాలోని టెక్మల్ మండలం కుసంగి గ్రామంలో పిచ్చి మొక్కలను తొలగించడానికి గడ్డి మందును పిచికారీ చేస్తున్న జిల్లా కోఆప్షన్ మెంబర్ సయ్యద్ యూసఫ్. ఈ కార్యక్రమంలో కుసంగి గ్రామ సర్పంచ్ అబంధా బేగం, ఉప సర్పంచ్ ప్రమీల మరియు వార్డు మెంబర్లు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోడిమాల్య మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముందస్తు రాఖీ వేడుకలలో భాగంగా ఈ రోజు రక్షాబంధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులందరూ ఒకరికొకరు రాఖీలు కట్టుకుని మిఠాయిలు తినిపించుకున్నారు. వక్తలు రాఖీ పండుగ యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం సంజీవ్, అధ్యాపకులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. నువ్వు సముద్రంలోకి వెళ్ళి వచ్చినావు కదా, నువ్వు సముద్రం ఎంత పెద్ద ఉంటుందని ఈమె దుంకి చూపెడుతుంది. ఎలా నూతిలా ఏడికెళ్ళి ఇక్కడోటికెళ్ళి అక్కడోటికి దుంకి ఇంత పెద్ద ఉంటుందని సముద్రం అని అడిగింది. అది నవ్వుతున్నది. నువ్వేందా ఇళ్ళకెళ్ళి ఇక్కడికి వెళ్ళి అడు దుంకి ఇంత పెద్ద ఉండదని అడుగుతున్నావు, సముద్రం అంటే ఏమనుకున్నావు? కనుక భారతదేశం యొక్క ధర్మము సముద్రం లాంటిదని చెప్పాడు. ఈ నూతిలోని కప్పల్లాగా ఈ విధంగా సంకుచిత భావనతో మీరు ప్రసంగికులై ప్రపంచాన్ని సంకుచితం చేయకండి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో ఐపీబీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ బ్రాంచ్ వారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజల సౌకర్యార్థం కోసం ఏటీఎం కార్డులను ప్రతి ఒక్కరి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్రాంచ్ వారు సేవలను అందరూ వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. పోస్ట్ ఆఫీస్ పిన్ నంబర్ 503120 కన్కల్. శ్రీనివాస్ అందరికీ అకౌంట్ ద్వారా ఏటీఎం కార్డులు ఇవ్వడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకం మండలం కేంద్రంలో మహిళా సమాఖ్య భావన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సమాఖ్య ఎన్ఆర్ఎస్ నిధుల నుంచి మొత్తం 32 లక్షల రూపాయలతో భవన నిర్మాణం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా అనంతరం మహిళా సమాఖ్య భావన ఆవరణంలో హరితహారంలో భాగంగా మొక్కల్ని నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈరన్న, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. చిన్న కట్ట పెట్టేది
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో జలపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో కోటగిరి మండల జెడ్పీటీసీ శంకర్ పటేల్ పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కల్ని పెంచాలని ఆయన అన్నారు. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ట్యాంకు బండిపై భారీ ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి ట్యాంకు బండిపై ఉన్న కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, మా హక్కులను మాకు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తామిచ్చిన హామీలను నెరవేర్చుకోవట్లేదు. గత 3 సంవత్సరాల క్రితం డిసెంబర్ 16న ఇదే ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ సాక్షిగా నేను అటవీ హక్కుల చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు పరచనని నిక్కచ్చిగా చెప్పారు. మేము ఖండించాము. కానీ ఇప్పటివరకు కూడా ద్వంద్వ వైఖరితో మా భూములు అనాదిగా జీవిస్తున్న మా బిడ్డలు, మా పూర్వులంతా కూడా వాళ్ళ హక్కుపత్రాన్ని అడుగుతూనే చట్టం వచ్చాక కూడా 2006లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి రాష్ట్రాలకి ఎగ్జిక్యూట్ చేయమంటే ఈ ఫెడరల్ గవర్నమెంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్లక్ష్య ధోరణితో వాళ్ళకి అనుకున్న విధంగా దాన్ని మలుచుకుంటున్నారే తప్ప ఈ రాష్ట్రం తెలంగాణ బాబాసాహెబ్ అనుకూలంగా రాష్ట్రం వస్తే కూడా నేటికి సామాజిక న్యాయంగా ఆదివాసీ గిరిజనుల్లో ఏ రిజర్వేషన్ అందట్లేదు. కేవలం ఒకే సామాజికతగా బంజారాస్కి రిజర్వేషన్ మొత్తం కట్టేస్తున్నారు. ఆదిలాబాద్లో ఉద్యోగం తీసుకొచ్చాము. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మా ఈ యొక్క మూమెంట్ని, మా ఉద్యమాన్ని అనేజేస్తుందో తప్ప ఇతర గిరిజన తెగలకు ఎక్కడ కూడా అవకాశం కల్పిస్తాం. విద్యలో, రిజర్వేషన్లో, ఉద్యోగాల్లో సమానంగా అన్ని తెగలు కూడా న్యాయం చేస్తామని ఏ ఒక్క ఆలోచన హామీగా ఇవ్వట్లేదు. మేము ప్రభుత్వాన్ని తక్షణమే డిమాండ్ చేస్తున్నాము. మీరు ఏం చేయదలుచుకున్నారు? ఆదివాసులకి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. మీరు ఈ యొక్క రాష్ట్రంలో మా ఓట్లు తీసుకోవటం కాదు, మాకు మీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా? లేని పక్షంలో ఈ రోజు నుంచి కొమరం భీం 13 వర్ధంతుంది. ఇక్కడే మేము దశలవారీగా ఈ రాష్ట్రంలో ఉద్యమం చేయబోతున్నాము. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మా హక్కులను కాపాడాలి. ఐక్యరాజ్య సమితి చెప్పినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం చాలా బాధాకరం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదివాసుల పట్ల మీ వైఖరి ఏంటిదో మేము డిమాండ్ తెలియపరచాలని కోరుతున్నాము. అదే రకంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా ఓట్లు అడగటం కాదు, మీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారా లేదంటే మీ వైఖరిని మార్చుకుంటారా? మా ఆదివాసుల పట్ల మీ వైఖరి ఏంటిదో మీరు స్పష్టంగా అధినాయకులంతా కూడా రాజకీయ పార్టీలు తెలియజేయాలని చెప్పి మేము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు మీ అందరూ కూడా విన్నవిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రాష్ట్రంలో అనేక అంశాలు ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలే అమలు చేయట్లేదు. కేవలం మ్యూజియం కట్టడం, మా ఫోటోలు ఆడటం, మా కళాబృందాలు డ్యాన్స్ చేయించుకోవటం తప్ప ఈ ప్రభుత్వాలు చేసేది, పాలకులు చేసేది ఎక్కడ కూడా మా నిర్వీర్యమై జనాభా తగ్గి వలసకు వెళ్ళి మారుమూల ఈ యొక్క అనేకమైన సోషల్ ఈ యొక్క వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంచుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం వల్ల వాళ్ళు ఈ రకమైన చర్యలకు వెళ్తున్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఆదివాసులకు ఏం చేయదలుచుకున్నారో ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన డేట్ రోజు కూడా మీరు సూచన చేయకపోతే, తెలియపరచకపోతే ఇంకా పాలకులు ఎందుకు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. కేవలం ఆదివాసులను మీరు ఈ రకంగా చెంచూరు ఏరియాలో యురేనియం తవ్వడానికి ప్రభుత్వం తీసుకోవడం చాలా విచారకరం. మా చెంచు సోదరులు అసలే జనాభా తగ్గిపోతా ఉంది, వాళ్ళ అమాయకులు, వాళ్ళ మీద మీరు ఈ రకంగా చర్య తీసుకోవటం, అక్కడ వాళ్ళని ఖాళీ చేయించడం, యురేనియం తవ్వకాలు అవసరమా, మీకు ఆదివాసులు అవసరమా? ప్రభుత్వం తేల్చుకోవాలి. తక్షణమే ప్రభుత్వం కనుక యురేనియం ఈ తవ్వకాలు ఆపకపోతే నల్లమలలో మేము ఇంకో పోరాటాన్ని ఆదిలాబాద్ తర్వాత ఇంకా బ్రహ్మాండంగా మేము గిరిజన ఐక్యవేదిక ఇతర ఆదివాసీ సంఘాలు చేయబోతున్నామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. గద్వాల జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామం సాకే ముక్కరయ్య కుమారుడి వివాహానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువులను ఆశీర్వదించారు. హాజరైన ఎమ్మెల్యేకు పలువురు శాల్వా కప్పి సన్మానించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామం భీమేశ్వరుని ఆలయం వద్ద భారీ వర్షానికి వాగులు పొంగుతున్నాయి. ఈ వాగును దాటడానికి ప్రజలకు, స్కూల్ విద్యార్థులకు, వాహనదారులకు ఇబ్బంది పడుతున్నారు. 25 మంది కూలీలు వాగు బయట ఉన్న పొలంలో పనితిరుగు ప్రయాణంలో ఆ వాగు వద్ద ఇరుక్కుపోయారు. ఆ వాగు వద్ద కంకర్ మిషన్ పనులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న జేసీబీ సహాయంతో కూలీలను వాగు ఒడ్డున దాటించడం జరిగింది. దీంతో ఎవరికి ఎటువంటి అపాయం కలగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
नंबर बोले कोई ना अरे छोड़ दे भाई छोड़ दे भाई छोड़ दे भाई छोड़ दे బొంగులేసి బెడ్ వస్తాయి వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. అక్రమ నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్ పట్టివేత. ఆయిజా రోడ్లోని రైస్ మిల్లుల్లో 658 రైస్ బ్యాగ్లను సీజ్ చేసిన అధికారులు. తోట ధనుష్ అదృశ్యంపై కేసు ఛేదించిన ఏలేశ్వరం పోలీసులు. కొన ఊపిరితో ఉన్న బాలుణ్ణి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన రక్షక భటులు. బీసీ ఉపాధ్యాయ సంఘం చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపిన బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్. సిపిఎస్ ఈ విధానాన్ని రద్దు చేసి సిఆర్పి విధానాన్ని అమలు చేయాలని డిమాండ్. మత్తూరు మండల కేంద్రంలో ఘనంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజా కార్యక్రమాలు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ శారదా హైస్కూల్ ఉపాధ్యాయ విద్యార్థుల బృందం. మరింత సమగ్ర సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.